మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి సోను అభయ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ కేడర్కు లేఖ రాశారు. పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించిన మల్లోజుల సాయుధ పోరాట విరమణపైన స్పష్టమైన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేసే విషయంలో మరోసారి పార్టీ అధికార ప్రతినిధి జగన్కు కౌంటర్ ఇచ్చారు. అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయమని మల్లోజుల పునరుద్ఘాటించారు. ఇక లక్ష్యం గతి తప్పిందని పొలిట్ బ్యూరో మెంబర్ అన్నారు. అనవసర త్యాగాలు ఇక వద్దన్నారు. ఆయుధాలు వీడాలనే నిర్ణయంపై కేడర్కు క్లారిటీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి సోను అభయ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ కేడర్కు లేఖ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో అందిస్తారు. ఉపేందర్, చక్రి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ ఏదైతే అభయ్ సోనుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి కూడా మరో సంచలన లేఖను కూడా విడుదల చేశారు. ఇంతకాలం పార్టీలో బాధ్యత వహించిన పదవిలో ఇక తాను ఉండలేనని కూడా ఈ ప్రకటనలో ఆయన వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సోను పేరుతో దాదాపుగా 22 పేజీలతో కూడిన ఈ లేఖ అనేక అంశాలను కూడా ఈయన ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే దశలో పార్టీ అప్పగించినటువంటి బాధ్యతల్లో కొనసాగే అంశంలో ఆయన స్పష్టతనైతే ఇచ్చాడు. ఆయుధాలను వదిలేస్తామంటూ కొద్ది రోజుల క్రితం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్కి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిన నేపథ్యమే. ఈ నేపథ్యంలోనే అభయ్ తన వద్ద కల ఆయుధాలను అప్పగించాలని, లేని పక్షంలో పీపుల్స్ గెరిల్లా పార్టీ ఆర్మీ స్వాధీనం చేసుకుంటానని కూడా ఆ పార్టీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం తాజా పరిణామాల్లో అభయ్ అలియాస్ సోను పేరుతో ఈ 22 పేజీల లేఖ మాత్రం ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే లేఖలో చివరి పేరాలో అభయ్ అలియాస్ సోను మరిన్ని కీలక విషయాలు కూడా ప్రస్తావించడం గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేఖలో చివరి పేరాలో ముగిస్తూ ఏదైతే ఇప్పుడు మనకు సానుకూల మార్పు కావాలి, ఉద్యమాన్ని కాపాడుకోవడం, అటు కేడర్ను కూడా రక్షించుకోవాలి, ఏదైతే అనవసర త్యాగాలను అంతం పలుకుదామని చెప్పేసి ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. తనను భద్రత పురోగమిద్దామని అంతిమయాత్ర ప్రజలదేని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే దీంతో అభయ్ అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి, ప్రభుత్వానికి లొంగిపోవడానిక ఆయన సిద్ధమయ్యాడా అనే కూడా ప్రశ్నలు కూడా రేకెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాధారణ సభ్యుడిగానే పార్టీలో కొనసాగుతాడా, సరైన నాయకత్వాన్ని కేడర్ని ఎంచుకోవడానికి ఎలాంటి పరిస్థితులు అనివార్యమవుతాయని కూడా పెద్ద చర్చకు కూడా దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముందుగా నేను ఒక కేంద్ర కమిటీ పోలీస్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాను. ఇంతకాలం మన పార్టీ చేసిన తప్పులను, ఉద్యమాన్ని ఓటమి పాలు కాకుండా అనేక రకాలుగా కాపాడుకుంటూ నా బాధ్యతను వహించని చెప్పేసి ఆయన పేర్కొన్నాడు. ఏదైతే తప్పులు చేస్తే మాత్రం అందరికీ క్షమాపణ కూడా చెప్పాడు ఈ లేఖలో. ఇంతటి నష్టాలను, బలిదానాలను ఉద్యమానికి నాయకత్వం వహించిన నేను ఇకపై నా బాధ్యతలు కొనసాగడానికి ఇంకా ఎంత మాత్రం అనర్హుని కాదని చెప్పేసి అయితే ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైనది కాదని కూడా నేను భావిస్తున్నానని కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నాడు. కానీ పార్టీని కాపాడుకోవడానికి, సరైన పార్టీ నాయకత్వాన్ని, కేడర్ను నేర్చుకోవడానికి ఇలాంటి పరిస్థితులే అనివార్యం చేస్తాయని, నా అభిప్రాయాన్ని మీ అంతిమ నిర్ణయానికి వదిలేస్తున్నానని చెప్పేసి అయితే ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ లేఖ మాత్రం ప్రస్తుతం అంటే పాతదే అయినప్పటికీ చాలా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లేఖలో ఉన్నటువంటి కీలక అంశాలు కూడా చూస్తే అతను పార్టీని వీడుతున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.